హలో ఫ్రెండ్స్, పేటిఎం లైసెన్స్ని ఆర్బీఐ క్యాన్సిల్ చేసిందా? మరి మన పేటిఎం యాప్ క్లోజ్ అవుతుందా? వాలెట్ మనీ పోతుందా? యూపీఐ పనిచేస్తుందా? ఈ కన్ఫ్యూజన్స్ అన్నీ మనలో చాలా ఉన్నాయి కదండి. వీటిలన్నింటికీ ఆన్సర్ చెప్పుకుంటూ మనం ఈ వీడియోలో క్లియర్ చేద్దాం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అసలు లైసెన్స్ క్యాన్సిల్ చేసే అంత పెద్ద తప్పు పేటిఎం ఏం చేసింది, ఇది కూడా చూద్దాం. వెల్కమ్ టు అవర్ ఛానల్ గోపి ఫైనాన్స్ తెలుగు. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఆర్బీఐ యాక్షన్ తీసుకుంది పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ మీద. ఇది పేటిఎం యాప్ లేదా 197 కమ్యూనికేషన్స్ మొత్తం క్లోజ్ అయిందని అర్థం అయితే కాదండి. April 24, 2026 బిజినెస్ క్లోజ్ నుంచి పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ బ్యాంకింగ్ లైసెన్స్ క్యాన్సిల్ అయింది అని ఆర్బీఐ అఫీషియల్గా ప్రెస్ రిలీజ్ చేసిందనమాట. ఈ లైసెన్స్ క్యాన్సిలేషన్ బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949లోని సెక్షన్ 22/4 కింద జరిగిందనమాట. లైసెన్స్ క్యాన్సిల్ అయిన తర్వాత పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ ఇకపై బ్యాంకింగ్ బిజినెస్ చేయడానికి అనుమతి లేదు. ఆర్బీఐ హైకోర్టు ముందు బ్యాంకింగ్ వైండింగ్ కోసం అప్లికేషన్ ఫైల్ చేస్తామని కూడా క్లియర్గా తెలిపింది. అంటే ఆర్బీఐ పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ యొక్క లైసెన్స్ని క్యాన్సిల్ చేయడం అనేది నిజమే. అది కూడా ఎప్పుడు క్యాన్సిల్ చేసింది? April 24, 2026, అంటే ఈ ఇయరే లాస్ట్ మంత్ April 24 చేసింది అనమాట. ఇది ఒక్కసారిగా తీసుకున్న డెసిషన్ అయితే కాదు. 2024లోనే ఆర్బీఐ పేమెంట్స్ బ్యాంక్ మీద రిస్ట్రిక్షన్స్ పెట్టింది. January 31, 2024 మరియు February 16, 2024 ఆర్బీఐ ఆర్డర్స్ ద్వారా పేటిఎం పేమెంట్ బ్యాంక్కి కస్టమర్ అకౌంట్స్, వాలెట్స్, ప్రీపెయిడ్ ఇన్స్ట్రక్షన్స్ లాంటి వాటిలో కొత్త డిపాజిట్స్, క్రెడిట్స్, టాప్అప్స్ తీసుకోవద్దని రెస్ట్రిక్షన్స్ అయితే పెట్టిందండి. అంటే 2024లో రెస్ట్రిక్షన్స్ మొదలయ్యాయి, 2026లో లైసెన్స్ క్యాన్సిలేషన్ అయిందని మనం చెప్పుకోవచ్చు అనమాట. ఇక్కడ మనం అందరం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, పేటిఎం యాప్ వేరు, పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ వేరు. పేటిఎం యాప్లో పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ అనేది ఒక ఎంటిటీ మాత్రమే. అంటే ఇప్పుడు మొబైల్ రీఛార్జ్ ఒక ఎంటిటీ, గ్యాస్ రీఛార్జ్, గ్యాస్ బుకింగ్ ఒక ఎంటిటీ, అలాగే బ్రాడ్బ్యాండ్ రీఛార్జ్ ఒక ఎంటిటీ, అలాగే పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ కూడా ఒక ఎంటిటీ. ఆ పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ మీద ఆర్బీఐ అనేది రెస్ట్రిక్షన్ విధించి లైసెన్స్ని క్యాన్సిల్ చేసింది అనమాట. మీరు పేటిఎం యాప్లో మొబైల్ రీఛార్జ్, బిల్ పేమెంట్, యూపీఐ, క్యూఆర్ పేమెంట్ లాంటి సర్వీసెస్ వాడుతుంటే అవి చాలా సందర్భాల్లో పార్ట్నర్ బ్యాంక్స్ లేదా అదర్ పేమెంట్ సిస్టమ్స్ ద్వారా కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి పేటిఎం యాప్ మొత్తం క్లోజ్ అయింది అనడం కరెక్ట్ కాదనమాట. ఇప్పుడు ఆర్బీఐ పేటిఎం బ్యాంక్ లైసెన్స్ని రద్దు చేసినంత మాత్రం ఇవన్నీ క్లోజ్ అవ్వవు. ఇవన్నీ డిఫరెంట్ పేమెంట్ యాప్స్, పేమెంట్ ఆప్షన్స్ ద్వారా పనిచేస్తాయి. ఒక్క పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ ఆప్షన్స్ ఉంటేనే మనం దాని గురించి ఆలోచించాలన్నమాట. కానీ మీ అకౌంట్ కానీ, వాలెట్ కానీ, ఫాస్టాగ్, ఎన్సీఎంసీ కార్డు లాంటి సర్వీసెస్ పేటిఎం పేమెంట్ బ్యాంక్కి డైరెక్ట్గా లింక్ అయి ఉన్నాయనుకోండి, ఆర్బీఐ లేదా పేటిఎం నుంచి వచ్చే అఫీషియల్ ఇన్స్ట్రక్షన్స్ని మనం ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సి ఉంటుంది అనమాట. ఆర్బీఐ ఈ డెసిషన్ ఎందుకు తీసుకుంది? అసలు పేటిఎం పేమెంట్ బ్యాంక్ని లైసెన్స్ని క్లోజ్ చేసేంత పెద్ద డెసిషన్ ఎందుకు తీసుకుంది? రిపోర్ట్స్ ప్రకారం బ్యాంక్ మేనేజ్మెంట్ కండక్ట్ డిపాజిటర్స్ ఇంట్రెస్ట్ మరియు పబ్లిక్ ఇంట్రెస్ట్కి ప్రీ జ్యుడిషియల్ ఉందని పేర్కొన్నారన్నమాట. సింపుల్గా చెప్పాలంటే ఆర్బీఐ బ్యాంక్ ఆపరేషన్స్ మీద సీరియస్ కంప్లైంట్స్, కన్సర్న్స్ ఉన్నాయి. బ్యాంక్ కొనసాగితే డిపాజిటర్స్ మరియు పబ్లిక్ ఇంట్రెస్ట్కి రిస్క్ ఉండొచ్చని ఆర్బీఐ భావించింది అనమాట. అంటే మనకి చాలామంది డిపాజిట్స్ చేస్తారు కదండి, సడన్గా డిపాజిట్స్ పబ్లిక్కి కావాలి అనుకుంటే ఆ డిపాజిట్స్ పేటిఎం పేమెంట్స్ బ్యాంకు ఇవ్వలేని సిచ్యువేషన్లోకి వెళ్ళిపోతుంది అనమాట. అందుకు ఆర్బీఐ దీన్ని ముందుగానే గెస్ చేసి, గమనించి, పసిగట్టి ఆ లైసెన్స్ అనేది క్యాన్సిల్ చేయడం జరిగిందనమాట. సో మరి కస్టమర్ మనీ ప్రజెంట్ ఆల్రెడీ ఉంది కదా, ఆ కస్టమర్ మనీ సేఫా? ఇది ఒక క్వశ్చన్ ఉంటుంది మనకి. ఆర్బీఐ స్టేట్మెంట్ ప్రకారం పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ దగ్గర డిపాజిట్ లయబిలిటీస్ రీపే చేయడానికి ఎనఫ్ లిక్విడిటీ ఉందని రిపోర్ట్స్ చెప్తున్నాయి. ప్రస్తుతానికైతే నో ప్రాబ్లం, సేఫ్. మీ దగ్గర ఉన్న మనీ మొత్తం వెనక్కి తీసుకున్న పేటిఎం అనేది ఇస్తుంది అనమాట. అంటే బ్యాంక్ వైండింగ్ అప్ ప్రాసెస్లో డిపాజిటర్స్ రీపేమెంట్కి ప్రాసెస్ ఉంటుంది, కానీ ఎగ్జాక్ట్ విత్డ్రాల్ టైమ్ లైన్స్, రీఫండ్ ప్రాసెస్, అకౌంట్ క్లోజర్ ప్రాసెస్ లాంటి వాటి కోసం కస్టమర్స్ అఫీషియల్ కమ్యూనికేషన్ కోసం వెయిట్ చేయాలి. నాకు ఇప్పుడే డబ్బులు కావాలి అంటే ఇవ్వడం కాదు, వాటి ఇన్స్ట్రక్షన్స్ కొన్ని ఉంటాయి. ఆ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మనం ఫాలో అవ్వాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ ప్యానిక్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు, కానీ నెగ్లెక్ట్ అయితే చేయకూడదు. మీకు పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ అకౌంట్, వాలెట్ బ్యాలెన్స్, ఫాస్టాగ్ బ్యాలెన్స్ ఉంటే అఫీషియల్ యాప్ నోటిఫికేషన్స్,
SMS, ఈమెయిల్, ఆర్బీఐ అప్డేట్స్ చెక్ చేస్తూ ఉండండి. అండ్ నెక్స్ట్ మీరు పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ సర్వీసెస్ వాడుతున్నట్లయితే ఈ 3 పనులు చేయండి. ఏంటంటే ఒకటి, మీ పేటిఎం వాలెట్ లేదా బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉందో ఫస్ట్ ఆఫ్ ఆల్ చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ ఫాస్టాగ్ లేదా ఆటోమేటిక్ పేమెంట్స్ పేటిఎం పేమెంట్స్ బ్యాంక్తో లింక్ ఉన్నాయో లేదో చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ మూడోది, పేటిఎం లేదా ఆర్బీఐ నుంచి వచ్చిన అఫీషియల్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ లేదా మైగ్రేషన్ స్టెప్స్ కంప్లీట్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే అకౌంట్లో ఉన్న అమౌంట్ ఏదైతే ఉందో అది వేరే అకౌంట్కో లేకపోతే దేనికో బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ అనేది చేయడానికి ట్రై చేయండి రూల్స్ ప్రకారం. ఏదైనా సస్పీషియస్ లింక్స్ కానీ వాట్సాప్ మెసేజెస్ కానీ కస్టమర్ కేర్ కాల్స్ వస్తే రెస్పాండ్ అవ్వకండి. ఓన్లీ ఆర్బీఐ లేదా పేటిఎం అఫీషియల్ ఛానల్స్లోనే ఇన్ఫర్మేషన్ వెరిఫై చేయండి. అంటే ఇప్పుడు లైసెన్స్ క్యాన్సిల్ అయింది కాబట్టి అందులో ఉన్న యూజర్స్ అందరూ ప్యానిక్ అయ్యే సిచ్యువేషన్ ఉంటుంది. స్కామర్స్కి ఇది మంచి టైం అనమాట. మీ పేటిఎం అకౌంట్లో డబ్బులు ఉన్నాయా, ఈ లింక్ క్లిక్ చేయండి, ఈ లింక్ క్లిక్ చేయగానే మీ అమౌంట్ వేరే బ్యాంక్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇలాంటి మెసేజ్ వస్తూ ఉంటాయి. అవి మనం ఎట్టి పరిస్థితుల్లో నమ్మకూడదు. అవి అఫీషియల్ ఛానల్స్లో మాత్రమే మనం చూడాలంటే పేటిఎం యాప్లో కానీ లేదంటే ఆర్బీఐ ఒరిజినల్ వెబ్సైట్లో కానీ ఆ ఇన్స్ట్రక్షన్స్ ఏమైనా ఉంటే అవి మాత్రమే మనం ఫాలో అవ్వాలి. మన మొబైల్కి మెసేజ్ వచ్చింది కదా అని లింక్స్ క్లిక్ చేయడం ఇలాంటివన్నీ మనం చేయకూడదు అనమాట. చేసి రిస్క్లో పడకూడదు. అండ్ నెక్స్ట్ ఈ డెసిషన్ పేటిఎం పేమెంట్ బ్యాంక్ ఒక్కదానికే కాదు, ఇండియా ఫిన్టెక్ సెక్టర్ మొత్తం కోసం ఒక స్ట్రాంగ్ మెసేజ్ అనే చెప్పుకోవాలి. ఇప్పుడు ఆర్బీఐ తీసుకున్న డెసిషన్ ఏదైతే ఉందో, డిజిటల్ పేమెంట్స్ ఎంత ఫాస్ట్గా గ్రో అయినా కంప్లైంట్స్, కేవైసీ, గవర్నెన్స్, కస్టమర్ ప్రొటెక్షన్ విషయంలో ఆర్బీఐ చాలా స్ట్రిక్ట్గా ఉంటుందని ఈ యాక్షన్ ద్వారా మనకు క్లియర్గా తెలుస్తుంది అనమాట. చూసారు కదా, అంటే పేటిఎం మీద డౌట్ వచ్చింది, ఆ పేటిఎం బ్యాంక్ మీద డౌట్ వచ్చింది. ఫ్యూచర్లో వీళ్ళు కస్టమర్స్కి డిపాజిట్ చేసిన కస్టమర్స్కి అమౌంట్ పే చేయలేరు, అంటే అంత క్రైసిస్లోకి పేటిఎం వెళ్ళిపోతుంది అని ఆర్బీఐ ముందుగా ఆలోచించి భావించి లైసెన్స్ అనేది క్యాన్సిల్ చేసింది. సో ఆర్బీఐ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది పేమెంట్స్ దీని మీద మనం క్లియర్గా చెప్పుకోవచ్చు అనమాట. క్లియర్గా చెప్పాలంటే ఆర్బీఐ పేటిఎం పేమెంట్ బ్యాంక్ లైసెన్స్ని క్యాన్సిల్ చేసింది కానీ పేటిఎం యాప్ మొత్తం క్లోజ్ అయింది అని అనుకోవడం రాంగ్ అనమాట. పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ లింక్డ్ సర్వీసెస్ ఉన్న కస్టమర్స్ మాత్రం అఫీషియల్ అప్డేట్స్ కేర్ఫుల్లీ ఫాలో చేయాలి. సో అది ఫ్రెండ్స్, మీరు కూడా పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ సర్వీసెస్ యూజ్ చేస్తున్నారా? సరదాగా కామెంట్ బాక్స్లో చెప్పండి. అలాగే ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ గోపి ఫైనాన్స్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. నేను మీ గోపి, సైనింగ్ ఆఫ్.